హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ తెలుసు మన ఛానల్ నుంచి ఎంతో విలువైన సమాచారం ఉన్న వీడియోస్ అనేది మీ అందరికీ అందించడం అనేది జరుగుతుందండి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక ఎయిమ్స్ మనకి మంగళగిరిలో ఉందండి. మంగళగిరి అనేది ఒక నియోజకవర్గము. మనకి ఇప్పుడు రాజధాని నుంచి మనకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే మంగళగిరికి చేరుకున్న తర్వాతే మనము మంగళగిరి నుంచి ఎయిమ్స్ అనే దానికి మనం చేరుకోవడం అనేది జరుగుతుందండి. ఆ ఎయిమ్స్కి వెళ్ళటానికి మనకి మంగళగిరి నుంచి ఏపీఎస్ఆర్టీసీ అనేది అనేక బస్సులు అనేది నడుపుతుంది. అలానే దాని నుంచి కనుక కాకుండానే మనకి మంగళగిరిలో ఫ్రీగా మన ఎయిమ్స్ చేరుకోవడానికి కూడా బస్సులు అనేది మనకి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గారు నడపడం అనేది జరుగుతుందండి. దీనిలో భాగంగా మనము ఆ బస్సును కూడా ఇప్పుడు చూద్దాము. అలానే మనకి టైమింగ్స్ కూడా నేను చెప్తాను ఈ వీడియోలోనే. మీరు ఆ టైమింగ్స్ ప్రకారం ఎవరైనా ఎయిమ్స్ కనుక వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఉంటే కనుక చూసి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మనకి ఈ యొక్క టైం టేబుల్ అండి, మంగళగిరి నుంచి ఎయిమ్స్కి వెళ్ళే బస్సుల యొక్క టైమింగ్స్ ఇవి. మనకి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఇక్కడ మనకి స్టాప్ దగ్గరే మనకి ఎయిమ్స్కి వెళ్ళే బస్సులు కూడా మనకి ఆపుతారండి. మీరు చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అనేది బస్సు అయితే లేదు, నీకు బస్సు ఇక్కడే ఈ ప్లేస్లోనే మనకి ఆగటం అనేది జరుగుతుంది. ఎయిమ్స్కి వెళ్ళే ఆటోలు ఆగుతాయండి. మనకి బస్సులే కాకుండా ఎయిమ్స్కి వెళ్ళే ఆటోలో మనకి అదనంగా ఛార్జ్ అనేది వసూలు చేస్తారు. బస్సుకి అయితే మనకి 10 రూపాయలు తీసుకుంటారు. ఆటోలో అయితే మనకి 20 రూపాయలు 30 రూపాయలు కూడా తీసుకుంటారండి. ఇది మనకి ప్రధానమైనది ఎయిమ్స్ గురించి, ఎయిమ్స్కి వెళ్ళే ఆటోల గురించి, అలానే బస్సుల గురించి అండి. ఇది మనకి ఎయిమ్స్కి వెళ్ళే మంగళగిరి ఎంట్రన్స్ అండి. మనకి ప్రధానంగా ఇప్పుడు మంగళగిరి నుంచి కనుక వస్తే మనకి ఎంట్రన్స్ అనేది మనకి కనిపిస్తుంది. ఎయిమ్స్కి ఎంట్రన్స్ అండి. మనకి వాహనాలు కూడా వెళ్తూ ఉన్నాయి. మనకు కనిపించేదల్లా కూడా ఎయిమ్స్ యొక్క ఎంట్రన్స్ మీకు కనిపిస్తుందండి. నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. అంటే ఇప్పుడు మనము ఎయిమ్స్ అనేది మనం ప్రస్తుతానికి ఎయిమ్స్లోకి మనము ఎంటర్ రాబోతు ఎంట్రన్స్ వచ్చేసరికి మీరు ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎయిమ్స్లోకి మనం లోపలికి అనేది వచ్చాము. ఇప్పుడు మనం ఎక్కడ రిజిస్ట్రేషన్ అవ్వాలనే దాని గురించి మనము తెలుసుకుందామండి. ఎయిమ్స్లో ఎక్కడ ఏ రూమ్లో ఏ డిపార్ట్మెంట్ ఉంటుందనే దాని గురించి మనం రోగాలు అనేది చూపించుకోవాలనే దానికి మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వాటిలో ఉండే మనం రూమ్ నెంబర్కి అనేది వెళ్ళాల్సి ఉంటుందండి. కిందలో మీరు జాగ్రత్తగా చూడండి, ఎలాంటి వాళ్ళకి ఎలాంటి రోగం ఉందో మనకి క్లారిటీగా రూమ్ నెంబర్ అవన్నీ ఇవ్వటం అనేది జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, అలానే థర్డ్ ఫ్లోర్లో కూడా మనకి, ఫోర్త్ ఫ్లోర్లో కూడా మనకి చూడటం అనేది ప్రధానంగా జరిగింది. ఇవన్నీ కౌంటర్స్ అండి. మనం ఇక్కడికి వచ్చి మన ఎయిమ్స్లో అనేది రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే మనకి డాక్టర్ గారు చూడటం అనేది ప్రధానంగా జరుగుతుంది. మేడం, ఓపీ టైమింగ్స్ ఇప్పుడు దాకా ఉంటాయి మేడం? ఓకే మేడం. ఎయిమ్స్లో ఎక్కడ రక్త పరీక్షలు అనేది చేయించుకుంటారో ఆ ప్రదేశం గురించి తెలుసుకున్నామండి. మనకి తెలిసిన వాళ్ళకి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు, కానీ కొంతమందికి తెలియకపోవచ్చు. వాళ్ళ కోసము మన వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుందండి. మనం ఇప్పుడైతే కిందకి దిగుతామో ఆ నుంచి మనము ప్రధాన ద్వారమైన ఈ యొక్క ఫ్లోర్కి అనేది మనము వస్తామండి. మీరు చూడొచ్చు, మనకి కనిపిస్తున్న ఎంట్రన్స్ ఉంది కదా, ఆ ఎంట్రన్స్లోకి మనం ఎంటర్ అవుతే మనకి బ్లడ్ టెస్టులు కానీ ఎక్కడ చేస్తారు ఏందనేది మనకి తెలుస్తుందండి. దీంట్లోకి మనము ఎంట్రన్స్ అనేది అవ్వాలి. ఇది మనకి ప్రధానంగా బ్లడ్ టెస్టులకి సంబంధించి మనకి ఏదైతే చేస్తారో బ్లడ్ టెస్టులకి మనల్ని ఇక్కడ ప్రధానంగా చేస్తారండి. మనం ఇక్కడ కోసం ముందుగా మనం బిల్లు అనేది చెల్లించుకోవాలి. ఇలా క్యూలో నిలబడ్డారు కదా, ఈ క్యూలో నిలబడిన వాళ్ళందరూ కూడా మనకి ఈ రక్త పరీక్షలకి బిల్లులు అనేది మనీ కట్టేసి ఆ తర్వాత రక్త పరీక్షల కోసం చేసుకోవడానికి మనకి వెళ్తారండి. మనకి ఏదైతే కౌంటర్లో మనము బిల్ పే చేస్తామో ఆ బిల్ పే చేసిన తర్వాత మనము సరాసరి ఈ యొక్క ఎంట్రన్స్లోకి అనేది మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత శాంపిల్స్ అనేది మనకి ఇక్కడ కలెక్షన్ అనేది చేస్తారండి. నేను ఇప్పుడు మీకు ఎక్కడ తీసుకుంటారు ఏందనేది నేను మీకు చూపిస్తాను. ఇలా లోపలికి వచ్చిన తర్వాత మనకి ప్రధానంగా కౌంటర్స్ అనేవి ఉంటాయండి. ఆ కౌంటర్స్ దగ్గరికి మనము బిల్లు ఏదైతే పే చేస్తామో మనకి కావాల్సిన ఆ కౌంటర్ దగ్గరికి అనేది వెళ్ళి మనకి ఆ బిల్లు కనుక ఇస్తే వాళ్ళు తీసుకొని మన శాంపిల్ అనేది తీసుకొని మనకి రక్త పరీక్షకి సంబంధించి శాంపిల్ అనేది తీసుకుంటారండి. బిల్లు తీసుకొని మీరు కనుక మీకు చూస్తే మీకు ప్రధానంగా తెలుస్తుంది ఎట్లా ఏందనేది, ఏ విధంగా వీళ్ళు శాంపిల్స్ అనేది తీసుకుంటారు. మీరు చూడండి. మనం తీసిన తర్వాత మనకి బ్లడ్ అనేది తీసుకొని వాళ్ళు రిపోర్ట్స్ అనేది ఇస్తారు. మనకి 2-3 రోజుల తర్వాత రిపోర్ట్స్ అనేది వస్తాయండి. రిపోర్ట్స్ అనేది మనము ప్రధానంగా ఇక్కడికి వచ్చి కలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమీ లేదు ఫ్రెండ్స్, మనకి ఇప్పుడైతే రిపోర్ట్స్ అనేది మనం బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అనేది వస్తాయో ఆ రిపోర్ట్స్ అనేది తీసుకొని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలండి. మనకి ఇప్పుడైతే రిపోర్ట్స్ అనేది వస్తాయో ఆ రిపోర్ట్స్ అనేది తీసుకొని మనము ఏదైతే డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుందండి.